ఈ మధ్య నేను ముంబై నుంచి వస్తా ఎయిర్పోర్ట్లో ఒక బుక్ స్టోర్స్లో ఒక మంచి పుస్తకం చూశాను. 4 పురుషార్థాస్, మనిషి సాధించవలసినటువంటి 4 పురుషార్థాలు. ధర్మ, అర్థ, కామ, మోక్ష. ధర్మ అన్నది లైఫ్కి ఫౌండేషన్. ఫస్ట్ అసలు మనం ఎందుకు వచ్చాం, మన పర్పస్ ఏంటి, మన లైఫ్ వాల్యూస్ ఏంటి, మన స్వధర్మం ఏంటి, ఇవి ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయాలు. రెండవది అర్థ, మనం చదువుకుంటాం, కెరియర్ ఎంచుకుంటాం, లేదా బిజినెస్ ఎంచుకుంటాం. సో ఏం చేసినా అల్టిమేట్గా అర్థ అన్నది కంపల్సరీ అండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనకి ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ రెండు ఉంటాయి. దేహం కనపడుతుంది, ఇది ఫైనైట్, బట్ సోల్ కనపడదు, అది ఇన్ఫైనైట్. ఫస్ట్ ఇన్ఫైనైట్ గురించి తెలుసుకోవాలి, రెండోది ఫైనైట్ గురించి ఆలోచించాలి. ఎందుకంటే 20 సంవత్సరాల వరకు లెర్నింగ్ ఏస్, పేరెంట్స్ విల్ టేక్ కేర్. సో దాని తర్వాత ఎర్నింగ్ ఏస్, అఫ్కోర్స్ లెర్నింగ్ లేకపోతే ఎర్నింగ్ ఆగిపోతుంటుంది అనుకోండి. సో అర్థ సంపాదించడమే జీవితానికి అర్థం ఇస్తుంది. దేహానికి దేవుడు రూపాయి అన్నారు, ధనం మూలం మిథం జగత్ అన్నారు. అంటే మన శరీరం కనపడే వరకు మనకి అర్థ కావాలి. ఎప్పుడైతే మన అర్థ సంపాదించామో జీవితానికి ఒక అర్థం వస్తుంది. ఎందుకంటే మన యొక్క డిజైర్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి అన్నమాట. ధర్మబద్ధంగా కూడిన అర్థ, ధర్మబద్ధంగా కూడినటువంటి కామ, వీ హ్యావ్ ద రైట్ టు ఫుల్ఫిల్. అందుకని రథానికి గుర్రాలు ఉంటాయండి, అవి ఇంద్రియాలు. ఎప్పుడు మనం డెప్పులు కట్టి దాన్ని ముందుకు తీసుకుపోవడం, అప్పుడప్పుడు దాన్ని ఆపి మరి వాడికి కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. సో ఎంటర్టైన్మెంట్ ఈజ్ నాట్ లైఫ్, బట్ దే నీడ్ రిలాక్సేషన్, రిజువనేషన్. అండ్ ఎప్పుడైతే ధర్మ, అర్థ, కామ ఫుల్ఫిల్ అయినాయో నాలుగవది మోక్ష వస్తుంది. కామి కానివాడు మోక్ష కామి కాడండి. అందుకే చాగంటి కోటేశ్వరరావు గారు ఒక మంచి మాట చెప్తారు, ఒక కర్రను 4 ముక్కలు కోయాలంటే 4 ముక్కలుగా కోయక్కర్లేదు. ఎప్పుడైతే ధర్మ, అర్థ, కామ ఈ 3 ఫుల్ఫిల్ అయినాయో నాలుగవది ఆలోచన, నా యొక్క లైఫ్ పర్పస్ ఏంటి, తిరిగి నేను ఏం చేయగలను అని. అందరూ చారిటీ ఎప్పుడు వస్తారు చూడండి. ఇవాళ కుంభమేళకి ఎప్పుడు వెళ్ళగలుగుతారు, హ్యాపీగా ఎందుకు ఆలోచించగలుగుతారు. సో ఎప్పుడైతే మీకు ఈ 3 ఉన్నాయో జీవితానికి ఒక అర్థం, పరమార్థం వస్తుంది. థ్యాంక్ యూ. అండ్ మీరు కూడా ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అర్థం చేసుకుని అండ్ పర్టికులర్గా ఏది చేస్తే మిగతా అన్నీ ఈజీ అవుతాయో దాని మీద ఫోకస్ పెట్టాలని కోరుకుంటున్నాను.